పెళ్లి కాకముందు అలాగే ఉంటుంది శాలిని. అయ్యా కదా ఆవాలు వేడిలో చిటపట్లాడతాయని తెలిసేది. ఆ విషయం తెలిసి ఇక్కడెందుకు కూర్చున్నావు? దగ్గరగా కూర్చుంటే ఆవాలతో పోతుంది, దూరంగా కూర్చుంటే పేలాలైపోతుంది. వదినా, ఇంతకీ అన్నయ్య ఆవాల లెవెల్లో ఉన్నాడా, పేలాల లిస్టులో చేరాడా? అవన్నీ ఉంటే ఇల్లాలుగా నేనెప్పుడో సక్సెస్ అయ్యేదాన్ని. లేకే కదా ఆయన ఆటలు అలా సాగుతున్నాయి. అన్నయ్య బాణం ఎట్టేసినా బూమ్రాంగ్లా నీ దగ్గరికి వస్తోందేంటన్నయ్య? కొన్ని జాతకాలు అంతే. ఏ పల్లు, ఏడే నీ సూరి, ఇక్కడ నేను సూప్ అయిపోతున్నాను. సూర్య వస్తాడో రాడు కానీ సూర్యుడు వచ్చేటట్టున్నాడే. పల్లవి, పోనీ ఇంకోసారి ఫోన్ ట్రై చేయి. చేశాను వదినా, తను లిఫ్ట్ చేయడం లేదు. భయపడుతున్నాడేమో. ఏ అన్నయ్య, కొరుకు తింటావనా? మన గ్యాంగ్ గురించి వినుంటాడు. ఎక్కడ ఎన్కౌంటర్ అయిపోతానోనని జెండా ఎత్తేసి ఎజెండా మార్చేసుంటాడు. అక్క ఆపండి, హోటల్ అన్నారు కదా అని మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా తినలేదు తెలుసా? తినవే, తిను 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 దా. ఖాళీగా ఉందిరా. ఏం పల్లవి, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? డ్రైవింగ్ లో ఉండి తీయడం లేదేమో, చూద్దాం, వస్తుంటాడు. అన్నయ్య మనకు ఆర్డర్ చేయి. పర్వాలేదు పల్లవి, మనం వచ్చింది భోంచేయడానికి కాదు, సూర్యాన్ని కలవడానికి. పోనీ అందరూ కలిసి సూర్య ఇంటికి వెళ్తే? వెళ్దాం. ఓకే. వద్దొద్దు, ఇంకోసారి ట్రై చేస్తాను. హలో, సూరి, ఏమైంది, ఎందుకు రాలేదు? అవునా, ముందే చెప్పొచ్చు కదా. అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు తెలుసా? సరే, ఎప్పుడొస్తున్నావు? సరే, ఓకే, బాయ్. సూర్యనా పల్లవి? అవునన్నయ్య. ఏమన్నాడు? తనకేదో అర్జెంట్ బిజినెస్ పనుందంట, రావడం కుదరలేదన్నాడు. సర్లే అక్క, ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పొస్తాయా ఏంటి? పోనీలే, మనమంతా కంగారు పడుతుంది తన్ని కలవడానికి. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి కలుద్దాం. ఏం పల్లవి? అవునవును, ఏదైనా ఆర్డర్ చేయండి. ఓకే, I will start with soup. హలో అక్కయ్య గారు, నేను కిషోర్ మాట్లాడుతున్నాను. బిజీగా ఉన్నారా? లేదు కిషోర్, చెప్పు. ఆఫీస్లో ఉన్నాను. మీరు ఆఫీసులోనా? అదేంటి? అంత ఆశ్చర్యం ఉంది, నా ఆఫీసు వంటిల్లే కదా. తన గురించి ఏమైనా తెలిసిందా? అందుకే ఫోన్ చేశానండి. ఇన్ఫర్మేషన్ కొంచెం దొరికింది. అవునా? అవునక్కయ్య, తను ఏ ఊర్లో ఉద్యోగం చేసింది,
ఎవరు ఏంటనేది తెలిసింది. సరే సరే, ఇవన్నీ ఫోన్లో ఎందుకు గాని, మనం ఎప్పుడు కలుస్తామే అక్కడికి వచ్చేసేయి. ఏ ఫోన్లో అయితే ప్రాబ్లమా? వద్దు కిషోర్, ఎంత అరగంటలో నేను అక్కడికి వచ్చేస్తాను. కాస్త టైం స్పేర్ చెయ్యి చాలు. ఇంట్లో ఎవరున్నారు? రంగన్న, పల్లవి? ఎవరూ లేరు, బయటికెళ్ళారు. కిషోర్, నువ్వు నాకు ఫోన్ చేసిన సంగతి ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు, సరేనా? సరే. ఓకే, బాయ్. ఓకే. అదేంటి, అమ్మాయిది గుంటూరా? మరింతకుముందు విజయవాడ అన్నావు? విజయవాడలో డిగ్రీ చదివింది. అక్కడే ఒంటరిగా ఉండేదంట. అమ్మ నాన్న ఎవరూ తనతో ఉండేవారు కాదంట. అంటే హాస్టల్లోనా? కాదు, వేరే ఇల్లు తీసుకుని ఉండేదంట. వేరే ఇల్లు తీసుకుని ఒంటరిగానా? విజయవాడలో ఎక్కడా? గవర్నర్పేట, గోకులవారి వీధిలో. అక్కడేం చేస్తుండేది? స్కూల్లో టీచర్ అంట. మంచి పేరే సంపాదించింది. ఈ విషయాల గురించి తను నీకేం చెప్పలేదా? లేదు, నేను అడగలేదు. బాగోదు కదా. చూచాయిగా చెప్పినా వేరే ఏదో చెప్పింది. ఇలా కాదు. సరే, ఇంకా? ప్రస్తుతానికి ఇంతే తెలిసింది, అంతే. గుంటూరులో తన ఫ్యామిలీ ఏం చేసేవాళ్ళో, ఎక్కడుండేవాళ్ళో కనుక్కోలేదా? కష్టమే, కానీ ట్రై చేస్తాను. అక్కడ ఇద్దరికి ఆల్రెడీ చెప్పాను. అంటే మావయ్య గారికి తెలియకుండా కనుక్కోవాలి కదా. తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది, మీకు నాకు కూడా. ఏమండి, చాలా బాగుంది. ఎక్కడ పెట్టాలి సారు? అక్కడ పెట్టు. డబ్బులు ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. పార్వతి, ఏమిటిది? ఇది మనిల్లేనా? అవునండి, నాకు అది ఆశ్చర్యంగా ఉంది. మనం లేనప్పుడు ఇంత మార్పా? ఏది ఏమైనా ప్రార్థన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కదూ? అవునండి, ఎంత బాగుందో చూడండి. శుక్లాంబరధరం విష్ణు ఇదేనా అత్తయ్య రావడం? అవునమ్మా. బాగున్నారా మావయ్య? బాగున్నా అమ్మా.
చాలా సంతోషంగా ఉందమ్మా. చూసారా ఇల్లెంత నీటుగా ఉంచిందో ప్రార్థన. అవునవును. ఈరోజు ముక్కుట ఏకాదశి కదా. నీకివన్నీ ఎలా తెలుసమ్మా? అత్తయ్యని చూసే నేర్చుకున్నాను మావయ్య. అత్తయ్య నన్ను ఆశీర్వదించండి. నూరేళ్లు చల్లగా ఉండమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటి కిషోర్, నీకంత వెటకారంగా ఉందా? అరే, ఇంత మంచి సిచ్యువేషన్ చూసిన ఆనందంలో చప్పట్లు కొడితే ఫెటకారం అంటావేంటి? ఇలా ఇవ్వండి అత్తయ్య. టూర్ ఎలా జరిగింది నాన్నగారు? అదిగో మళ్ళీ టూర్ అంటావు. మీ అమ్మ మేనమామ బావమరిది కొడుకు పెళ్లి. అయ్య బాబాయ్, వాళ్ళు మిమ్మల్ని ఎలా పిలిచారండి? చాలే ఊరుకురా, నీకు వరుసకు బావవుతాడ్రా. అది ఏదో ఒకట్లే నాన్నగారు, వెళ్ళాలనుకున్నారు వెళ్ళొచ్చేసారు. హ్యాపీయేగా. తప్పురా. రేపెప్పుడైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళు రావద్దు? చాలా కరెక్ట్ గా చెప్పారు మావయ్య. పబ్లిక్ రిలేషన్ ఉండాలండి. వాళ్ళింటికి మనం వెళ్తూ ఉండాలి, మన ఇంటికి వాళ్ళు వస్తూ ఉండాలి. అది సర్లేండి గాని మీరు బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ చేద్దురు గాని. నేను చేస్తాలేమ్మా. డోంట్ వరీ అత్తయ్య, ఉప్మా ఆల్రెడీ రెడీ చేసేసాను. ఉప్మానా? కంగారు పడకండి అత్తయ్య, ఉల్లిపాయలు మీరు తినరు కదా, అవి లేకుండానే చేశాను. నా తల్లి చూసారా నా కోడల్ని? మహాలక్ష్మి అండి. కిషోర్, ఏంటి నాన్న? మీరు మీ మామగారు ఇంటికి వెళ్ళొచ్చారా? లేదు నాన్న. అదేంట్రా, ఇలా వెళ్లకుండా ఉండటం పద్ధతేనా? కాదని నాకు తెలుసు నాన్న. కానీ ప్రార్థన ఇప్పుడిప్పుడే సెటరేట్ అవుతుంది. ఇదే తన ఇల్లుగా, మిమ్మల్ని అత్తయ్య మావయ్యలుగా ఫీల్ అవుతుంది. అది నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. ఆ ఆనందాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. మాయకి నేను ఫోన్లో టచ్లోనే ఉన్నాను. అది చాలు. ఎక్కడ పెట్టాడు? కిట్టు కిట్టు కిట్టు! అమ్మగారు వస్తున్నానమ్మా. ఎక్కడికెళ్ళావు? మార్కెట్కమ్మా. ఈ టైంలోనా? బత్తాయిలెవరికి? అమ్మగారు తెమ్మన్నారు. సరే, ఇచ్చిన తర్వాత మా రూమ్లో గీజర్ ఆన్ చేయి. అలాగేనమ్మా. అమ్మగారు, నీళ్ళు వేడెక్కి అమ్మా. ఇంకా వేడెక్కాలి.
ఇంతకు ముందు ఒకసారి వాళ్ళ నాన్న స్కూల్ టీచర్ అని చెప్పింది. ఆయన్ని కలిస్తే ఇంకేమైనా విషయాలు బయటపడతాయో. వాటిలో ఏం విశేషం ఉంటుందో. जस्टिस साहब से मिलना है। नहीं सर, मैं हैदराबाद से आया हूँ, मैं साहब से मिलना चाहिए। छोड़ दो उसको। నువ్వా? ఎస్, మీ కూతురు గురించి మాట్లాడదామని వచ్చాను. అసలు నువ్వు నాకు కనబడినని మాటిచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? పల్లవిని వదిలి ఉండలేక. డబ్బు లేని మనిషివే అనుకున్నా, నిలకడలేని మనిషివి కూడా అన్నమాట. ప్రపంచంలో ప్రతిదానికి ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ప్రేమకు తప్ప. స్ట్రైట్గా ఒక మాట చెప్తాను, వింటావా? పల్లవిని నేను మర్చిపోలేను, అది నా వల్ల కాని పని. అందుకే మీతో చెప్పి పల్లవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఈ జన్మలో జరగదు. ఈ సూర్య జరిపిస్తాడు, మీకిష్టం లేకపోయినా. జరిగిపోయిన విషయాన్ని నువ్వు మళ్ళీ తిరగతోడద్దు. వెళ్ళిపో. వెళ్ళకపోతే అరెస్ట్ చేయిస్తారా, ఉరేయిస్తారా? సెక్యూరిటీ भेज दो इसको. మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించకు. दोबारा ये मुझे नहीं दिखना. జస్టిస్, దిస్ ఇస్ ఇంజస్టిస్. అంటే నేను వచ్చే వరకు పల్లవిని వదలను, మిమ్మల్ని వదలను. I will kill you. I will kill you. I will kill you. I will kill you.
సూరి, నేను నాన్న చూస్తే మీరు అమ్మ స్థానాన్ని భర్తీ చేశారు.